మిత్రులకు శుభోదయం. ఈరోజు ఆధ్యాత్మిక ముఖ్యాంశం ఆలంబన. ఓ కవి కావ్య సృజనకైనా, చిత్రకారుడి చిత్రానికైనా, శాస్త్రవేత్త ఆవిష్కరణకైనా, శిల్పి చెక్కే శిల్పానికైనా ఆలోచన, కల్పన, ఊహలే ఆలంబనం. అవే వారి అద్భుత సృష్టిని జగత్తు ముందుంచి మనసులను మంత్రముగ్ధం చేస్తాయి, మానవాళికి ఉపయుక్తం అవుతాయి. జిజ్ఞాస, ఆలంబనతోనే జ్ఞానాన్ని పొందుతారు ఎవరైనా. అలా అక్షర సృజనశీలికైనా, జీవితాన్వేషికైనా, యోగికైనా ఏదో ఒక ఆలంబన అవసరం. మనసు, భావం, చింతనల మీద లేకుండా జీవితం ఆధారపడిన కేంద్ర బిందువు ఆలంబన. తాత్వికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఇది అత్యంత లోతైన అర్థాన్ని కలిగి ఉంది. మనిషి జీవితం ఒక నిరంతర పయనం. ఆ ప్రయాణంలో మనసుకు ఒక ఆశ్రయం కావాలి. అది ప్రేమ కావచ్చు, భగవంతుడిపై భక్తి కావచ్చు, ఒక సిద్ధాంతంలో విశ్వాసం కావచ్చు. అదే మనకు ఆలంబన. ఈ ఆధారమంటూ లేకపోతే జీవితం అర్ధరహితంగా మారుతుంది. అందుకే మనసు ఏదో ఒక దాన్ని ఆలంబనగా చేసుకున్నప్పుడు అది స్థిరత్వాన్ని, ప్రశాంతతను, ఒక గొప్ప స్థితిని పొందుతుంది అంటారు తత్వవేత్తలు. భారతీయ తాత్విక దృష్టిలో ఆలంబనకు ఎంతో ప్రాధాన్యం, విస్తృతి, ప్రసిద్ధి, లోతులు ఉన్నాయి. ధ్యానంలో మన మనసు నిలిచే బిందువునే ఆలంబన అంటారు. ఒక యోగి లేదా భక్తుడు ఎవరైనా భగవంతుడి రూపాన్ని, శబ్దాన్ని లేదా నిశ్శబ్దాన్ని ఆలంబనగా చేసుకుని సాధన చేస్తారు. అలా తమలోని చైతన్యాన్ని ఆ కేంద్రంలో నిలుపుతారు. ధ్యానం అనేది ఆ ఆలంబనతో మమేకమయ్యే ప్రక్రియ. చివరికి ఆ ఆలంబనలో లయమైపోవడమే సమాధి. అదే యోగులు తప్పించే స్థితి. భగవంతుడి రూపం, నామం, లీల మూడు ఆధ్యాత్మిక చింతనకు ఆధారాలు. భక్తుడు తన ఆరాధనలో ఈ మూడు ప్రధాన మార్గాలను ఆశ్రయిస్తాడు. అవి అతడికి ఆశ్రయం, ఆధారం, సహాయం అవుతాయి. ధ్యానిస్తూ తన మనసును ఆ త్రయంలో నిక్షిప్తం చేస్తాడు. అలా చేయడం ద్వారా అతని మనసు చంచలత్వాన్ని వీడుతుంది. అప్పుడది త్రిశూల నిశ్చలత్వాన్ని, స్థిరత్వాన్ని, నిశితత్వాన్ని సంతరించుకొని ఓ దివ్య శక్తి సమన్వితంగా మారుతుంది. ఈ ఆలంబన లేనట్లయితే మనసు ఉప్పొంగిన దిశారహిత భావ సముద్రం అవుతుంది. భగవంతుడిని చేరేందుకు భక్తి ఓ ఆలంబన. ఆయన సర్వవ్యాపకత్వాన్ని, చైతన్య రూపాన్ని చూడగలిగే మార్గంలోకి భక్తిని పయనింపజేయగలగాలి. ఈ భావనను అణువణువునా నింపుకోగల స్థాయికి చేరుకోవాలి. మనసు ఆ అద్భుత స్థితికి చేరుకున్న ఉత్తర క్షణం భక్తుడికి ఇక ఏ ఆలంబన అవసరం ఉండదు. అది జీవాత్మ, పరమాత్మల అద్భుత సంయోజనం. అది పరమానంద స్థితిని దాటి చేరుకునే బ్రహ్మానంద స్థితి. అప్పుడే అహం బ్రహ్మస్మి అన్న భావన మన అనుభవంలోకి వస్తుంది. ఆలంబన అనేది కేవలం ఓ చేరుగడ, ఓ ఆసరానే కాదు. అది జీవన సారాంశం, చైతన్యపు నిలయం. ఆలంబన పరమార్థ సారం ఇదే. సత్యమేవ జయతే. మీ రాజా.